వ్యాపారి బాణాపురం లక్ష్మణరావు ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. 10,000 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించిన లక్ష్మణరావు మొదటి విడత పన్ను 1,125 కోట్లు చెల్లించకపోవడంతో నిన్న సాయంత్రం ఐటీ అధికారులు రైడ్ చేశారు. 3 బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. నిన్న సాయంత్రం నుంచి ఫిలిం నగర్లో రోడ్ నెంబర్ 12లో ఉన్న ఈ బాణాపురం లక్ష్మణరావు అనే వ్యాపారవేత్త ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ ఐటీ సోదాలు ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ 3 బృందాలుగా విడిపోయిన అధికారులు, ఒకటి రామంతపూర్, నాంపల్లితో పాటు ఈ ఫిలిం నగర్లోని ఈ బాణాపురం లక్ష్మణరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న ఈవినింగ్ నుంచి రాత్రితో పాటు ఇప్పుడు కూడా ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్లను, దాంతోపాటు ఆస్తి సంబంధించిన లాక్ షీట్లను, దాంతోపాటు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన షీట్లను పరిశీలిస్తున్నారు. అయితే తాను 10,000 కోట్ల ఆస్తి ఉన్నట్టు ఇప్పటికే ఐటీ అధికారులు ప్రకటించడంతో దానికి సంబంధించిన 1,120 కోట్లు పన్ను చెల్లించకపోవడంతో దానికి సంబంధించిన గడువు ముగియడంతో బాణాపూర్ లక్ష్మణరావు ఆస్తులపై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు నిన్న నుంచి సోదాలు నిర్వహించారు. అయితే దీనికి సంబంధించిన 5 కంపెనీలకు సంబంధించిన BLR పేరుతో ఉన్న కన్స్ట్రక్షన్స్, బిల్డర్స్, దాంతోపాటు BLR ఇన్ఫ్రాతో పాటు మిగతా 3 కంపెనీలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ 5 కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ని ఇప్పటికే తమ ఆధీనంలో తీసుకున్న ఐటీ అధికారులు దానికి సంబంధించిన షీట్లను, అంటే క్యాష్ షీట్లను, దానికి సంబంధించిన ఆస్తుల వివరాలను కూడా సేకరించారు. అయితే దానికి ఈ 5 కంపెనీలకు సంబంధించిన ఆస్తులు, అంటే దానికి ఇన్కమ్ సంబంధించిన ఆస్తు లావాదేవీలు, బ్యాంక్ షీట్లను కూడా వెరిఫై చేసి అసలుకి 10,000 కోట్లు ఉన్నాయా లేదంటే వేరే ఎవరైనా ఆస్తులను ఇలా లెక్కలు చూపించడం ట్రై చేస్తున్నాడు అనే కోణంలో విచారిస్తున్నారు ఐటీ అధికారులు. అయితే పూర్తిగా మనం చూడొచ్చు, నిన్న సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఐటీ అధికారుల దాడులు ఇప్పుడు కూడా ఇంకా ఈ ఇంట్లో కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పూర్తిగా ఓవరాల్గా చూస్తే బాణాపురం లక్ష్మణరావు తనకు 10,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించడంతో రంగంలో దిగిన అధికారులు 10,000 కోట్లకు సంబంధించిన 1,125 కోట్ల ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండగా, అయితే ఎందుకు చెల్లించడం లేదు, ఈయనకు 10,000 కోట్ల ఆస్తులు ఇన్కమ్ ఉందనేది వాస్తవమైన కోణంలో ఆరాధిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తిగా విచారణ మరికొన్ని గంటలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కెమెరా పర్సన్ నగేష్తో శ్రీనివాస్, V6 హైదరాబాద్.